Hello viewers, welcome to our channel. Please support our channel, subscribe, like, share and click on the bell icon. So last class ki continuation ga ee example 14 చూద్దాం. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఏ ఫాస్ట్ ట్రైన్ టేక్స్ 3 hours less than a slow train. అంటే ఒక ఫాస్ట్ గా వెళ్ళే ట్రైన్ 3 గంటలు తక్కువ సమయం తీసుకుంటుంది స్లోగా వెళ్ళే ట్రైన్ కంటే. అంటే దాని అర్థం ఏంటి, స్లోగా వెళ్ళే ట్రైన్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద కామన్ సెన్స్ థింగ్. సో ఏదైతే స్లోగా వెళ్తుందో ఆర్డినరీ బస్సు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్ కంటే కొంచెం తక్కువ టైం, సూపర్ లగ్జరీ ఇంకొంచెం తక్కువ టైం, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ లాక్ చేస్తారు కదా, సమ్ 60 kilometers 80 kilometers 100. సో అలా అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ ఫాస్ట్ ట్రైన్ టేక్స్ 3 hours లెస్ టైం దాన్ ఏ స్లో ట్రైన్. సో స్లోగా వెళ్ళే ట్రైన్ కంటే 3 hours తక్కువ టైంలోనే ఫాస్ట్ ట్రైన్ వెళ్ళిపోతుంది ఫ్రమ్ ఏ జర్నీ ఆఫ్ 600 kilometers. అంటే ఇక్కడ మనకు స్ట్రైట్గా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 600 kilometers ఇచ్చాడు. సో మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు సో రాసుకోండి, ఇక్కడ మీకు క్లియర్గా ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ ఆఫ్ 600 kilometers. ఓకే, ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ ఈజ్, అంటే మనకు అది ఫాస్ట్ ట్రైన్ స్లో ట్రైన్ అని ఫస్ట్ లైన్లో ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏ ఫాస్ట్ ట్రైన్ 3 hours తక్కువ టైంలో వెళ్తుంది దాన్ స్లో ట్రైన్ అని ఇచ్చాడు. సో మరి ఎంత స్లో ఎంత ఫాస్ట్ అనే దాని గురించి రెండో లైన్లో వాడు చెప్పడం జరిగింది. సో అలాగే ఫస్ట్ పాయింట్లో జర్నీ ఆఫ్ 600 kilometers అంటే డి వాల్యూ ఇచ్చాడు, డి ఈక్వల్స్ టు 600 kilometers అని చెప్పి. సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ ఈజ్ 10 kilometers లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్, అంటే ఫాస్ట్ ట్రైన్ కంటే స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ ఈజ్ 10 kilometers లెస్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ 2 trains. అంటే ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడు అలాగే స్లో ట్రైన్ యొక్క స్పీడు కనుక్కోమని అన్నాడు. సో క్వశ్చన్లో 2 trains అని ఇచ్చాడు, కానీ మనకి ఏదో ఒక ట్రైన్ స్పీడ్ తెలిసినా ఇంకొక ట్రైన్ స్పీడ్ తెలుస్తుంది. ఎందుకు అంటే లెట్ us అజ్యూమ్, సో ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ని మనం ఏమనుకుంటామంటే స్పీడ్ ఓకే x km/h అనుకుందాం. సో ఇలా అయినప్పుడు స్లో ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది, జస్ట్ x - 10 kilometers, రైట్? ఎలా అవుతుంది x - 10 kilometers, మనకి ఇక్కడ ఇచ్చాడు కదా 10 kilometers లెస్ దాన్ ద ఫాస్ట్ ట్రైన్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ టైం ఇచ్చాడు, అంటే స్లో ట్రైన్ యొక్క టైము ఎంత టైం తీసుకుంటుందో నేను ఇక్కడ టీ పెడుతున్నా, టీ అంటే టైం అనమాట. అలాగే స్లో ట్రైన్ వెళ్ళేదానికి ఎంత సమయం పడుతుందో దాంట్లో నుంచి ఫాస్ట్గా వెళ్ళేదాని యొక్క సమయం తీసేస్తే మనకు 3 గంటలు వస్తుంది అనమాట. అర్థమైందా? ఎందుకు స్లో ట్రైన్ ఫస్ట్ రాశాను, సింపుల్ లాజిక్, స్లో ట్రైన్కి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, కామన్ సెన్స్ కదా. ఇది తక్కువ సమయం అంటే ఎక్కువ నుంచి తక్కువని తీసేస్తే ఇక్కడ మనకి ఏదైతే 3 hours లెస్ అని ఇచ్చాడో అది ఈక్వల్ అనమాట, అంతేనా? సింపుల్ లాజిక్ కదా. సో 3 hours ఫాస్ట్ ట్రైన్ యొక్క టైం కలిపితే స్లో ట్రైన్ యొక్క టైం అవుతుంది. సేమ్ అలాగనే నేను ఒక ఈక్వేషన్ రాశాను అనమాట సింపుల్గా, క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారము ఫాస్ట్ ట్రైన్కి స్లో ట్రైన్కి, అంటే స్లో ట్రైన్కి మరియు ఫాస్ట్ ట్రైన్కి మధ్య గల టైం యొక్క వ్యత్యాసం ఎంత అంటే 3 గంటలు. సో అలా అని చెప్పి జస్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ రాశాను. సో అలా రాసినప్పుడు స్లో ట్రైన్ యొక్క టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎప్పుడు తిరిగి డీటెయిల్స్ కాడికి వెళ్తాం. d/t = s, మనకు కావాల్సింది t కావాలి, t = d/s. సో ఈ d/sలో ఇది ఈక్వల్స్ టు అనమాట, ఈ d/sలో స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ పెడితే ఇది స్లో ట్రైన్ యొక్క టైం అవుతుంది, స్లో ట్రైన్ స్పీడ్ పెడితే ఇది స్లో ట్రైన్ యొక్క టైం అవుతుంది. అదే ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫాస్ట్ ట్రైన్ యొక్క టైం అవుతుంది అనమాట. అంతే కదా, ఫార్ములా అయితే రెండింటికి సేమే. సో ఓన్లీ స్పీడ్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, డిస్టెన్స్ అనేది సేమ్ కదా. సో ఫ్రమ్ ఏ జర్నీ ఆఫ్ 600 kilometers అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఇదే ఈక్వేషన్ ఇలా రాస్తాను. సో డిస్టెన్స్ 600 kilometers, ఫాస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత, x - 10 km/h. నేను ఇవన్నీ రాయట్లేదు, km/h ఇవన్నీ. అలాగే మీరు ప్రొసీజర్ ఎప్పుడైనా ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం బాగా రాసుకోండి, ఎందుకంటే ఆ మెథడ్ మీకు మోడల్ కొత్తది అనిపిస్తే రాయండి. అలవాటు పడిన వాళ్ళు టక్క క్యాలిక్యులేషన్ చేసి ఒక 15 secondsలో ఆన్సర్ తెప్పించాలి అంతే. సో డిస్టెన్స్ సేమ్ కాబట్టి 600, స్పీడ్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్ ఎంత అనుకున్నాము, x km/h = 3 hours. ఓకే, ఇప్పుడు 600 పైన కామన్ తీయచ్చు కదా, న్యూమరేటర్లో ఉండే 600 నేను కామన్ తీస్తే మనకు 1/x - 10 - 1/x వచ్చింది, = 3 అనమాట. ఈ 600 ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ న్యూమరేటర్లో ఉండేది ఇక్కడ డినామినేటర్లోకి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 3 1 jar 3 2 100 jar. ఓకే, అలానప్పుడు ఇది x ఇక్కడికి వెళ్తుంది, x - 10 ఇక్కడికి వస్తుంది. సో x
మైనస్ ఎక్స్ మైనస్ 10 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ, అంటే ఎల్సిఎం తీసుకున్నాను ఎక్స్ మైనస్ 10. ఇలాంటి వాటికి ఎల్సిఎం ఎలా తీసుకోవాలో తెలుసు కదా. సో ఎల్సిఎం టాపిక్లో మనం మాట్లాడుకుందాం. అలాగే 1/200. ఓకే, ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఎక్స్పాండ్ చేసి రాసుకుంటా. ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ఈక్వల్స్ టు 1/200. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్, ఇక్కడ 10 ఉంటుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, దీన్ని ఈ పక్కకు పంపిద్దాం, ఈ 200ని ఈ పక్కకు పంపిస్తాం. సో ఇక్కడ ఓన్లీ 10 ఉంటుంది కాబట్టి ఈ 200 ఇటు సైడ్కి వచ్చేటప్పుడు 10 తోటి మల్టిప్లై అవుతుంది. ఎంత అవుతుంది, 200 × 10 2000 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 10. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x, ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2000 ఈక్వల్స్ టు 0. సో ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఈక్వేషన్ 2లో మనం ఇప్పుడు ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి. సో అవి ఎలా వస్తాయంటే మనం దీన్ని ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. వాటి యొక్క వ్యత్యాసం ఎంత రావాలి, -10 రావాలి. సో ఫ్యాక్టర్స్గా రాసుకోవాలంటే 2000 కదా, మీరు డైరెక్ట్ 2000 పోకుండా 0లే కాబట్టి 20కైనా వెళ్ళండి, పర్వాలేదు. సో 20 తర్వాత 2 సున్నాలు ఉన్నాయి, అలా అయినా వెళ్ళండి. 200కైనా వెళ్ళండి. సో ఇప్పుడు 20కి వెళ్తే 5 × 4 కదా. సో ఇక్కడ 2 సున్నాలు పెట్టుకోండి, 2 సున్నాలు ఇక్కడ వస్తున్నా, ఇక్కడ. సో 50 - 40, కానీ వ్యత్యాసం ఎంత రావాలి, -10 రావాలి. కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టుకోండి, -50 + 40. సో -10 వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తే 50 × 40 ఎంత, 2000. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, -10 సరిపోయింది. కాబట్టి ఈ -10 ప్లేస్లో -50x + 40x - 2000 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ కామన్ తీస్తే x - 50 + 40 కామన్ తీస్తే x - 50 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చాయి, x - 50 ఈక్వల్స్ టు 0 అండ్ x + 40 ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 50, x ఈక్వల్స్ టు -40. సో స్పీడ్ ఎప్పుడు మైనస్లో ఉండదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి. సో స్పీడ్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్ ఎంత ఇప్పుడు, 50 km/h. సో స్పీడ్ ఆఫ్ ద స్లో ట్రైన్ ఎంత ఇప్పుడు, 50 - 10 km/h. దట్ ఈజ్ నథింగ్ బట్ 40 km/h. సో మనకి ఆన్సర్లో అడిగింది వచ్చేసింది కదా సొల్యూషన్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోత్ ట్రైన్స్? స్పీడ్ ఆఫ్ ఫాస్ట్ ట్రైన్ ఈజ్ 50 km/h, స్పీడ్ ఆఫ్ స్లో ట్రైన్ ఈజ్ 40 km/h. సో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అర్థమైన వాళ్ళు లైక్ చేయండి. సో దీని నుంచి మనం టైం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మన డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 600 km. స్పీడ్ ఆఫ్ ద ఫాస్ట్ ట్రైన్ ఇద్దాము బై 50, 500 క్యాన్సల్, ఇక్కడ 12 వచ్చింది అంతేనా. 5 1 jar 5 12 jar అంటే 12 అవర్స్లో వెళ్ళిపోద్ది ఫాస్ట్ ట్రైన్. ఓకే, ఇప్పుడు అదే స్లో ట్రైన్ యొక్క టైం క్యాలిక్యులేట్ చేద్దాం. 600/40, 0 క్యాన్సల్, 4 1 jar 4 1 jar 4 4 5 jar అంటే 15 hours. ఇప్పుడు అర్థమైందా, స్లో ట్రైన్కి ఫాస్ట్ ట్రైన్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందండి. ఇది 12 hours, ఇది 15 hours. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఫాస్ట్ ట్రైన్ స్లో ట్రైన్ కంటే 3 గంటలు తక్కువ సమయంలో వెళ్తుంది అన్నాడు. కరెక్టేనా? 15లో నుంచి 3 గంటలు తీసేస్తే 12 గంటలు, కరెక్టే కదా. సో ఇదన్నమాట క్రాస్ వెరిఫికేషన్. ఓకే, ఈ ప్రాబ్లం ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలోకి వచ్చేసరికి బై వాకింగ్ ఆఫ్ 3/4 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్ ఏ మ్యాన్ రీచెస్ హిస్ ఆఫీస్ 20 minutes లేటర్. అంటే నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళే స్పీడ్ కంటే 3/4 ఆఫ్ హిస్ స్పీడ్, అంటే 3/4 అంటే 75% ఆఫ్ హిస్ స్పీడ్ అనమాట. అంతేనా? సో సింపుల్ కదా, 3/4 అంటే 75%, అందరికీ తెలుసు, 3/4 అనమాట. సో రెగ్యులర్గా వెళ్ళే స్పీడ్తో పోల్చుకుంటే 75% ఆఫ్ స్పీడ్తో వెళ్తే 20 నిమిషాలు లేటుగా వెళ్తున్నాడు. సో అయితే అతను నార్మల్గా ఆఫీస్కి ఎంత టైంలో రీచ్ అవుతాడు అనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లో ఇప్పటివరకు మనం ఎన్నో క్వశ్చన్లు చూసాము. అన్ని క్వశ్చన్స్లోనూ డిస్టెన్స్, టైం, అవర్స్, స్పీడు ఇలా చాలా ఇచ్చేవాడు. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఆ టైం కూడా ఎలా ఇచ్చాడు, 20 minutes లేట్ అని ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు, యూజువల్ స్పీడ్ కంటే 75% తక్కువ, అదే 75% ఆఫ్ యూజువల్ స్పీడ్తో వెళ్తే 20 నిమిషాలు లేట్గా ఇస్తాడు, ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సింపుల్ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ తిరిగి ఎస్డిటి కాడికి వెళ్తాం. స్పీడ్ ఈక్వల్స్ టు d/t. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే యూజువల్ స్పీడ్ అని, టైం అని. సో ఎస్ గురించి ఇచ్చాడు, టీ గురించి ఇచ్చాడు, డి గురించి ఇలా.
సో ఎస్కి టీకి ఏం రిలేషన్షిప్ ఉంటుంది? విలోమ సంబంధము లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయినప్పుడు ఇక్కడ స్పీడ్ రాసుకోండి, ఇక్కడ టైం రాసుకోండి. ఓకే, సపోజ్ స్పీడ్ ఎక్స్తో వెళ్తున్నాడు. సో ఎక్స్తో వెళ్తున్నప్పుడు ఎంత టైంలో వెళ్తాడు? ఇక్కడ మీకు ఎక్స్కి ఎంత ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై అవుతుంది? ఎక్స్ 1 అనే ఫ్యాక్టర్ తోటి. సపోజ్ ఏం లేకుంటే 1 అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ వాల్యూ అనేది ఇటు సైడ్కి పోయేసరికి ఇక్కడ లవంలో ఉండే వాల్యూ హారంలోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? స్పీడ్కి మరియు టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమ సంబంధం కాబట్టి. సో అలా వెళ్ళినప్పుడు మనం ఏమవుతుంది? 1/1 అవర్స్ అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, అలాగనే 3/4 ఆఫ్ యాక్చువల్ స్పీడ్. సో యాక్చువల్ స్పీడ్ ఏమనుకున్నాం? ఎక్స్ కదా, 1x అన్న ఎక్స్ అన్న ఒకటే. సో 3/4 ఆఫ్ ఎక్స్ అయినప్పుడు సో ఇక్కడ ఉండేది డినామినేటర్లోకి పోతుంది. సేమ్ ద వే 1/3/4 ఇంటూ టీ అనమాట. సో ఈ 1/3/4ని మనం ఏమని రాసుకోవచ్చు? 4/3 టైం అనమాట. సో 4/3 టైంలో ఇప్పుడు ఇది స్లో కదా, 75% ఆఫ్ యూజువల్ స్పీడ్ అంటే ముందు స్పీడ్ కంటే స్లో అయినాడు అనమాట. స్లో అయినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఈ ఎక్కువ టైం తీసుకునే దాంట్లో నుంచి రెగ్యులర్ టైం తీసేస్తే ఈ 20 minutes వస్తుంది కదా. ఎందుకంటే రెగ్యులర్ టైంతో పోతే ఒక టైంలోకి వెళ్ళిపోతాడు. స్పీడ్ తగ్గడం వల్ల 20 నిమిషాలు లేట్ అయినాడు కాబట్టి ఈ మీకు సింపుల్ లాజిక్ అండి. టీ ముందర 1 ఉంది. ఇప్పుడు మనం 4/3ని మనము క్యాన్సిల్ చేస్తే 1.1/3 వస్తుంది. సో అంటే దీనికంటే ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి 4/3 టీలో నుంచి టీ తీసేస్తే 20 minutes అనమాట. అంతేనా? సింపుల్ లాజిక్, 20 minutes. సో ఈ 20 minutes అయినప్పుడు నేనేం చేస్తాను? 4t - 3t/3 ఈక్వల్స్ టు ఈ 20 minutesని అవర్ లెక్క నోట్ చేసుకుంటా. 20/60 అవర్. దట్ ఈజ్ నథింగ్ బట్ t/3 ఈక్వల్స్ టు 20/60 అవర్. సో 3 1 jar 3 20 jar 20. సో t ఈక్వల్స్ టు 1 అవర్. అంటే యూజువల్ స్పీడ్తో వెళ్తే ఆయన 1 గంటలో ఆఫీస్కి రీచ్ అవుతాడు. అదే యూజువల్ స్పీడ్లో నుంచి 3/4 ఆఫ్ యూజువల్ స్పీడ్లో వెళ్తే ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి 1 గంట 20 నిమిషాలు పడుతుంది. అర్థమైందా మీకు? ఓకే, ఇదన్నమాట క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మన సబ్జెక్ట్ అర్థమయ్యే వాళ్ళు ఒక లైక్ చేయండి. సో ఈ లైక్ వల్ల మన సబ్జెక్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మనకి ఎక్కువ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల నాకు కూడా ఓకే, ఎంతోమంది మన లెక్చర్ని ఇష్టపడుతున్నారు. వీళ్ళ కోసం ఇంకా కొంచెం ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయ్యే లెక్చర్స్ చేద్దాము అంటే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏ పర్సన్ రీచెస్ హిస్ డెస్టినేషన్ 40 minutes లేట్. అయ్యో, ఇఫ్ హిస్ స్పీడ్ ఈజ్ 3 km/h అండ్ రీచెస్ 30 minutes ఎర్లీ అన్నా బిఫోర్ టైం అన్నా సేమ్ అనమాట. బిఫోర్ టైం ఇఫ్ హిస్ స్పీడ్ ఈజ్ 4 km/h. సో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డెస్టినేషన్ అండ్ స్టార్టింగ్ పాయింట్. అయితే మీరు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రాసుకోండి స్పీడ్. ఓకే, ఈయన స్పీడ్ ఎంత? 3 km/h వెళ్తే టైమ్ 40 minutes లేట్. అదే స్పీడ్ 4 km/h వెళ్తే 30 minutes ఎర్లీ. సో ఇలా ఎప్పుడున్నా కూడా లేట్ ఎర్లీ ఉంటే కలిపేయండి. మీరు ఇంకేం ఆలోచించిన అవసరం లేదు. లేట్ ఎర్లీ ఇచ్చి కలిపేయాలన్నమాట. సో కలిపేయక ముందు ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి? S = DTలో స్పీడ్ ఉంది, టైం ఉంది. అంటే టైం ఇవ్వలేదు కానీ డైరెక్ట్గా ఒకసారి పోతే లేట్ ఒకసారి పోతే ఎర్లీకి వెళ్ళాడు అని ఇచ్చాడనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ని ఏమనుకుంటాము? డిస్టెన్స్ లెటస్ అజ్యూమ్ డిస్టెన్స్ ఈజ్ అంటే దూరాన్ని మనం ఏమనుకుంటాము? x kilometers అనుకుందాం. సో x కిలోమీటర్ అయినప్పుడు ఫస్ట్ ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు? దూరం x kilometers అనుకున్నాము, స్పీడ్ తెలుసు. సో మనం టైం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టైం ఏం చేద్దాము? 3 hours/km స్పీడ్ వెళ్తున్నాడు అంటే x దూరము అంటే ఇప్పుడు ఈ ఫార్ములానే t = d/sగా రాస్తున్నాం.
సో ఇప్పుడు ఎక్స్ దూరము 3 km/h వెళ్తున్నప్పుడు మనోడు 40 minutes లేట్గా వెళ్ళాడు, దీన్ని అలానే ఉంచండి. అలాగే వై దూరము సేమ్ ఎక్స్ దూరం 4 km/h వెళ్తున్నాడు. ఓకే, 30 minutes ఎర్లీగా వెళ్ళిపోయినాడు. సో ఎర్లీగా వెళ్ళిపోయినాడు అంటే దాని అర్థం ఏంటంటే మొత్తానికైతే స్పీడ్ పెరిగింది, ఎర్లీగా వెళ్ళిపోయినాడు. లేట్గా వెళ్ళింది ఫస్ట్ రాసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేట్గా వెళ్ళిందే ఫస్ట్ రాసుకోవాలి. ఎందుకు అంటే లేట్గా వెళ్తున్నాడు అంటే అతను తీసుకునే టైం ఎక్కువ పడుతుందన్నమాట ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి. ఏదైతే దూరం ఇచ్చాడో సోర్స్ నుంచి డెస్టినేషన్కి x కిలోమీటర్స్, ఆయన లేట్గా వెళ్తున్నాడు అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది ముందు రాసుకోవాలి ఎప్పుడైనా. అలాగే ఆ తర్వాత మనం రాసుకోవాల్సింది ఏంది, దీంట్లోంచి తీసేస్తే మొత్తానికైతే గ్యాప్ ఇది ఎందుకు తీసేయాలి అంటే ఇది ఎక్కువ టైం పడుతుంది, ఇది తక్కువ టైంలో పోతున్నాడు. అది దాని మధ్యలో మనకు ఇచ్చింది భేదం ఇచ్చాడు, 40 minutes లేటు 30 minutes ఎర్లీ. ఈ భేదాన్ని కలుపుకోవాలి. సింపుల్ టెక్నిక్. ఎక్కువ టైం పడేదాన్ని ఫస్ట్ రాసుకోవాలి, తక్కువ టైం పడేదాన్ని సెకండ్ రాసుకొని ఒక దాంట్లోంచి ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేసుకొని ఈ 40 minutes + 70 minutes 30 minutesని యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా ఇదే ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ రాసుకోండి. లేట్గా వెళ్ళే దూరాన్ని లేకుండా టైంని ఫస్ట్ రాసుకోవాలన్నమాట. టైంని ఫస్ట్ రాసుకోవాలి అంటే దూరము బై స్పీడ్ వేసుకున్నాం. ఓకే, అలాగే ఫాస్ట్గా వెళ్ళేదాన్ని సెకండ్ రాసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేయాలి రెండింటిలో నుంచి. సో 1 - 2 చేయాలి. 1 - 2 చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన టైంని రెండు కలుపుకోవాలన్నమాట, ప్లస్ చేసుకోవాలి. సో ఇది కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకి ఇంత అవసరం లేదు కొంచెం ఈ మోడల్ టఫ్గా ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఇలా ఫాలో కాండి. ఇప్పుడు 4కి 3కి LCM తీసుకుంటే 12 వస్తుంది. 4x - 3x = 70 minutes అనమాట. సో 70 minutes అయినప్పుడు x/12 = 70 minutesని నేను 1 hour కింద కన్వర్ట్ చేస్తా, బై 60 minutes వేసుకున్నప్పుడు 12 × 1 = 12 × 5 = సో x ఈజ్ నథింగ్ బట్ 14 kilometers. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో అయితే మీరు ఇక్కడ ఎవరన్నా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను నేను. ఎక్స్ దూరాన్ని 3 km/h వెళ్తే ఆయన లేట్గా వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండు విషయాల్లోనూ గమనించినట్టయితే డినామినేటర్లో తక్కువ సంఖ్య ఉండేది 3, 4 మధ్యలో 3 తక్కువ కదా, అంటే దీని వాల్యూ ఎక్కువ వస్తుంది అనమాట. సో దీని వాల్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ రాసుకోవాలి. డినామినేటర్లో ఎక్కువ సంఖ్య ఉండేది ఇక్కడ కాబట్టి సెకండ్ రాసుకోవాలి. ఒకదాని నుంచి ఒకదాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. మీకు లేటు ఎర్లీ అని ఇచ్చిన రెండు టైల్ని కలిపేయండి. సో 30 minutesని + 40 minutesని కలిపేసుకుంటే 70 minutes వస్తుంది. దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేయడానికి బై 60 వేశాను. సో దీన్ని LCM తీసుకుంటే 12 వచ్చింది, 4x - 3x అవుతుంది. సో x/12 = 70/60. సో 12 × 1 = 12, 5 × 5 = 5, 14. సో x = 14 kilometers. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే నో ఇష్యూస్ అండి. నేను ఈ సాలిడ్ ఎగ్జాంపుల్లో భాగంగా చెప్తున్నాను. సో ఇక్కడ 30 సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టైమ్ అండ్ డిస్టెన్స్లో. కొత్తగా వచ్చినటువంటి RS అగర్వాల్ బుక్ 2024 ప్రింట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సాలిడ్ ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అయిపోయింది, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాగ నేను అన్ని టాపిక్స్ సాలిడ్ ఎగ్జాంపుల్స్ కవర్ చేసి నేనేం చేస్తానంటే తర్వాత ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు, మీరు 1 minute కూడా సాల్వ్ చేయలేరని. సో ఎవరైనా సార్ అయినా స్టూడెంట్ అయినా అందరికీ మ్యాథమెటిక్స్ ఒకటే. సాధన అయ్యే కొద్దీ ప్రాక్టీస్ చేసే కొద్దీ టైం అనేది తగ్గుద్ది, క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది. ఆ మోడల్ చూస్తేనే మన బ్రెయిన్కి ఐడియా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మైండ్ ఎప్పుడు షార్ప్ అవుతుంది అంటే పజిల్స్ చేస్తే షార్ప్ అవుతుంది కదా. సేమ్ ద వే RS అగర్వాల్లో క్వశ్చన్స్ చేస్తుంటే షార్ప్ అవుతుంది. నువ్వు ఏదైనా కొత్త మోడల్ వచ్చినా మీరు ప్రయత్నించగలుగుతారు ఈజీగానే. సో నేనేం చేస్తాను, సాలిడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇలా మొత్తం ఒక 10 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసిన తర్వాత ఈ RS అగర్వాల్లో ఉండే బిట్సే నేను మీకు యూట్యూబ్ షార్ట్స్ లాగా ఎందుకు పెడుతున్నాను అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే బిట్స్ అన్నీ మనము 1 minute లోపు సాల్వ్ చేస్తేనే మనకు టైం సేవ్ అవుతుంది. 30 బిట్స్ ఇస్తే మనకు ½ an hour టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటి 1 minute చేయాలి. అంటే ఒక ప్రాబ్లం 20 seconds పడితే ఒక ప్రాబ్లం 100 seconds పడవచ్చు. ఓవరాల్గా యావరేజ్గా ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం మనం 1 minute లోపే సాల్వ్ చేయాలి. కాబట్టి నాకు యూట్యూబ్ షార్ట్స్లో నేను కూడా నా ఎయిమ్ ఏంటంటే నేను ఎటువంటి వాయిస్ ఫార్వర్డ్ చేయడము, నేను స్లో చేసుకొని చెప్పడము ఇలాంటి లేకుండా లైవ్ క్లాసే ఇస్తున్నా ఇక్కడ.
సో అలాంటప్పుడు ఏంటంటే నేను కూడా ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం మీకు 1 minute లోపే యూట్యూబ్ షార్ట్ అయ్యేలాగా చూస్తాను. అంటే ఆ 1 minuteలోనే మీకు అర్థమయ్యే విషయంగా ఆ సొల్యూషన్ ఇవ్వడంతో పాటుగా నేను దానికి సంబంధించిన సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ఏ వీడియోలో ఉంది లేకుంటే ఏ ప్లేలిస్ట్లో ఉందో దాన్ని నేను లింక్ ఇస్తాను. సో మీరు ఎలాగో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ షార్ట్స్లో చూడొచ్చు. అలాగే ఇక్కడ వీడియోస్లో వచ్చినట్లయితే మీరు మన సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ స్లోగా చెప్తా కాబట్టి మీరు ఈ మోడల్ని మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు అనమాట. సో ఈ మోడల్లో మనము ముందుకెళ్ళి ఇంకా మంచిగా ఈ ఆర్ఎస్ఆర్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు అలాగే జీకేకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. ఫ్యూచర్లో కూడా నేను హిస్టరీ మరియు క్వాలిటీ వీడియోస్ చేస్తాను. సో మనకి ఏది రెస్పాన్స్ బాగా వస్తుందో, స్టూడెంట్స్కి ఏది హెల్ప్ఫుల్గా ఉందో దాన్ని ఎక్కువగా తొందరగా ముందుకు తీసుకెళ్ళి మిగతా వాటిని కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి తగ్గ రేంజ్లో ఇచ్చేదానికి మనం ట్రై చేస్తామన్నమాట. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉండేవాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఏ క్యారేజ్ డ్రైవింగ్ ఇన్ ఏ ఫాగ్, అంటే ఒక ట్రక్ కంటైనర్ వెళ్తుంది, ఫాగ్ అంటే మంచులో వెళ్తుంది అనమాట. పాస్డ్ ఏ మ్యాన్ హూ వాజ్ వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 3 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే అక్కడ ఏం లేదు, చెప్పకనే చెప్పాడు. ఒక మనిషి వెళ్తున్నాడంట ఇట్లా ఈ డైరెక్షన్లో 3 km/h. ఓకే, అయితే సేమ్ డైరెక్షన్లో ఒక క్యారేజ్ వెళ్ళిందనమాట. ఓకే, ఒక లారీ. సో ఈ లారీ ఎంత కిలోమీటర్లో వెళ్ళిందో మనకు తెలియదు అనమాట. చూడు, ఏ క్యారేజ్ డ్రైవింగ్ ఫాగ్ అంటే ఒక కంటైనరు ఈ ఫాగ్లో ఉన్నప్పుడు వెళ్ళిందనమాట. ఫాగ్ అని ఎందుకు ఇచ్చాడంటే ఒక రీజన్ కోసం ఇచ్చాడనమాట. ఫాగ్లో ఉన్నప్పుడు వెళ్ళింది. అయితే ఒక మనిషిని ఓవర్టేక్ చేసింది. కానీ ఆ మనిషి ఏం చేస్తున్నాడు, 3 km/h. అయితే ఏదర్ వాకింగ్ చేస్తున్నాడో జాగింగ్ చేస్తున్నాడో ఈ మనిషిని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అయితే క్రాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా హీ కుడ్ సీ ద క్యారేజ్ ఫర్ 4 minutes. అంటే 4 నిమిషాల వరకు ఆయన క్యారేజ్ని చూడగలిగాడంట. ఎందుకంటే మంచు కదా, అటు ఇవ్వడమే మంచు అని ఇచ్చాడు. అది ఎంత దూరం వరకు, 100 meters వరకు చూడగలిగాడంట. చూసారా మీరు, ఎంత లాజిక్ వీడు చూసారా ఈ ప్రాబ్లంలో ఇచ్చాడంటే. మనమే పిచ్చోళ్ళం అనమాట, ఇంకేం లేదు, వాడే తెలివి కల్లోడు అన్నట్టు. అయితే మనకి ఇప్పుడు క్యారేజ్ స్పీడ్ తెలియదు కదా, మనం ఎక్స్ అనుకునేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ మన ఇంట్రడక్షన్ పార్ట్ ఆర్ఎల్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 1లో ఫార్ములాస్ డిస్కస్ చేస్తాం. రిలేటివ్ స్పీడ్ ఇట్లా సేమ్ డైరెక్షన్లో వెళ్ళే వాటికి ఏమనుకున్నాము, u - v అనుకున్నాం. ఎప్పుడు u > v అయినప్పుడు. సో కామన్ సెన్స్ ఏంటిదంటే ఇక్కడ క్యారేజ్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందంటే క్యారేజ్ స్పీడ్ ఎక్కువ కదా. సో క్యారేజ్ ఇప్పుడు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది ఫార్ములా ప్రకారము, x - 3 km/h కదా. సింపులా, ఎందుకంటే క్యారేజ్ ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి క్యారేజ్ స్పీడ్ ఎక్కువ. రిలేటివ్ స్పీడ్ ఎప్పుడైనా ఎక్కువ మైనస్ తక్కువలో, ఎక్కువ దానిలో నుంచి తక్కువ దాన్ని తీసేయాలి. సో అప్పుడు ఏమొస్తుంది, x - 3 km/h వచ్చింది. అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చింది మనకు. ఓకే, స్పీడ్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ x - 3 km/h. సో అలాగే వీడు కావాలనే మనకి ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే వాని బాధ, మనం ఆ క్యారేజ్ ఎంత స్పీడ్తో వెళ్తుందో కనుక్కోవాలి. ఆ కనుక్కునే దానికి ఒకటే మార్గం ఉంది. మనిషి స్పీడ్ ఇచ్చిండు కాబట్టి క్యారేజ్ స్పీడ్ x అనుకుందాం, రిలేటివ్ స్పీడ్ కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు, 100 meters వరకు చూశాడంట. 100 meters. దీన్ని మనం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 100 meters / 1000 వేస్తే ఏమొస్తుంది, 2 క్యాన్సిల్ అయితే 1/10 km దూరం వరకు చూడగలిగాడంట. టైం ఎంత ఇచ్చాడు, 4 minutes ఇచ్చారు. ఈ 4 minutes కూడా అవర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 4 minutes = ఓకే 4/60 అనమాట. 4/60 ఈజ్ నథింగ్ బట్ 1/15th hour అనమాట. అంటే ఎందుకు నేను km/hలోకి కన్వర్ట్ చేసుకున్నా, ఇక్కడ మనకు రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంది, km/hలో. సో అన్నీ ఒకే యూనిట్స్ ఉండాలి కాబట్టి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్, ఇప్పుడు మనకు s = d/t కదా. కానీ ఇక్కడ నేను s ఏం కన్సిడర్ చేస్తున్నా, రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే మనకు రిలేటివ్ స్పీడ్కి సంబంధించిన దూరము టైం ఇచ్చాడు. మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మనిషి 3 km/h వాకింగ్ చేస్తూనే దీన్ని 100 meterల వరకు చూడగలిగాడు. ఎంతసేపటి వరకు, 4 నిమిషాల్లో. అంటే ఆ మనిషి ఏదైతే కంటైనర్ని ఓవర్టేక్ చేసిన తర్వాత కూడా ఆ మనిషి 3 km/h అదే డైరెక్షన్లో వెళుతూ 100 meters వరకు దాన్ని విజిబిలిటీ ఉందన్నమాట, చూడగలిగాడు. ఎంతసేపటి వరకు అంటే 100 meters దూరం. అంటే మేబీ ఆయన ఆ నుంచి ఆడికి 100 meters ఉంటుంది, ఆయనకు ఒక అవగాహన ఉండొచ్చు. 100 meters దూరం వరకు ఆయనకు కనపడింది. అది 4 minutes వరకు కనపడింది అనమాట. సో మనకు టైం ఇచ్చాడు. అంటే ఆ 100 meters వరకు కనపడింది అంటే దాని అర్థమైంది, ఆ మనిషి దగ్గర నుంచి 100 meters పోవడానికి అది 4 minutes పట్టింది అనమాట. అంటే
రిలేటివ్గా మనకు సంబంధించి క్వశ్చన్లో రిలేటివ్గా దూరం ఇచ్చాడు, అంటే రిలేటివ్గా టైం ఇచ్చాడు. సో మనం ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కనుక్కున్నాం. సో దీన్నే మనం చూసామా, ఇప్పుడు ఎస్ ఈక్వల్స్ టు డిటి. ఎస్ ఎంత అండి రిలేటివ్ స్పీడ్, x-3 కిలోమీటర్స్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత 1/10 కిలోమీటర్లు. అలాగే టైం ఎంత 1/15. ఓకే సేమా. సో x-3 ఈక్వల్స్ టు దీన్ని ఏం చేద్దాం 1/10 ఇంటూ 15/1. సో 15/1 అంటే అంతా ఒకటే అనమాట. 5 1 జార్ 5 3 జార్ 15 5 2 జార్. ఓకే x-3 ఈక్వల్స్ టు 3/2. ఎక్స్ ఎంత వస్తుంది 3/2 + 3. ఓకే దీని ఎల్సిఎం తీసి ఏమవుతుంది 3 ఈ 3తో మల్టిప్లై చేస్తే 6/3. దట్ ఈజ్ నథింగ్ బట్ 9/3. ఓకే సారీ 9/2. ఇక్కడ 2 ఉంది కదా డినామినేటర్లో 2 అనమాట. 9/2 అంటే ఎంత 4.5. ఓకే ఎక్స్ ఎంత వచ్చింది 4.5. ఈ ఎక్స్ని మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, స్పీడ్ కదా. సో ఎక్స్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 4.5 km/h. చూసారా, ఇప్పుడు మనిషి స్పీడ్ ఎంత 3 km/h కదా, అంటే మనిషి కంటే 1.5 km/h ఎక్కువ పోతుంది కంటైనర్ స్పీడ్ అంతే. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 1/2 km/h అనమాట. ఇది క్వశ్చన్కి సొల్యూషన్. సో మనకు రిలేటివ్ స్పీడ్ మనం ఎందుకంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాడని మనకు హింట్ ఇచ్చిందంటే దాని ప్రకారంగా మనం రిలేటివ్ స్పీడ్ ఇక్కడ వేసుకున్నాము. సో వాడు ఇచ్చిన డిస్టెన్స్ అనేది రిలేటివ్గా ఇచ్చాడు, ఎందుకంటే అతను 3 km/h వాక్ చేస్తూనే దాన్ని 100 మీటర్లు పోయేంత వరకు చూశాడు. అంటే అది 100 మీటర్లు పోయేది ఎంత టైంలో పోయింది 4 minutes. అది కూడా మనకు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఆ మనిషి ఆ కంటైనర్ని లేకుంటే ఆ క్యారేజ్ని 4 minutes వరకు చూశాడు, అది 100 మీటర్స్ దూరం వెళ్ళేంత వరకు కూడా కనిపించింది అని. సో ఇట్లా ఉన్నప్పుడు మనం మీటర్స్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేశాను, మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేశాను. అలా కన్వర్ట్ చేసేసుకొని నేనేం చేశానంటే రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం వేసాను. అలా వేసినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఒకటే ఒక అన్నోన్ వాల్యూబుల్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు మీరు కామెంట్ చేస్తేనే అర్థమవుతుంది. నేను ఇంకొక వేలో కూడా చెప్తాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా. ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ ఈ ఎగ్జాంపుల్ 17 కాబట్టి ఎగ్జాంపుల్ 17 క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.